హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఎగ్ టమాటా ఫ్రై అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్కి కానీ లేదా బిర్యానీకి కానీ చాలా బాగుంటుంది. చపాతీకి అయినా సరే తినడానికి చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అప్రాక్సిమేట్లీ నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నా. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా 4 ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి. నేనైతే బాగా బాయిల్ చేసుకున్నాను 4 ఎగ్స్ని. దాని తర్వాత దానిపైన పొట్టు తీసి మనం పక్కన పెట్టుకోవాలి. దీంతోపాటు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నా. 4 ఎగ్స్ బాయిల్ అయ్యాయి. దాంతోపాటుగా ఒక 1/2 కిలో లేదా 400 గ్రామ్స్ అయితే టమాటా తీసుకున్నా. దీని అంతటిని కూడా చిన్న చిన్న పీసులుగా చేసి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. మొత్తం అంతటిని కూడా మనం చిన్న చిన్న పీసులు చేసి దాంతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతటిని కూడా తయారు చేసేసిన తర్వాత తీసుకొని అప్రాక్సిమేట్ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నా. 2 టేబుల్ స్పూన్ అయితే దీనికి సరిపోతుంది. మీరు కాస్త ఎక్కువైనా తీసుకొచ్చి పర్వాలేదు. మొత్తం హీట్ ఎక్కినాక దీంట్లోకి ముందుగా మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసి, పసుపుని యాడ్ చేయడం వల్ల కలర్ అనేది రెడ్ కలర్లో వస్తుంది. దీంట్లో 4 ఎగ్స్ని కూడా బాగా బాయిల్ చేసి వేపుకోవాలి. ఒక 4 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు అయితే మనం వీటిని కాస్త స్లో మీడియం ఫ్లేమ్లో రెడ్ కలర్ వచ్చినంత వరకు అయితే వేపుకోవాలి. దీనివల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఇలా వేపడం వల్ల. చూసారు కదండి, బాగా రెడ్ కలర్ వచ్చింది. ఇలా రెడ్ కలర్ వచ్చిందంటే మనం అవి అయిపోయినట్టే. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ రిపీట్ చేయాలి. నేనైతే దీన్ని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నా. రెడ్ కలర్ వచ్చింది. నేను 4 ఎగ్స్ యూజ్ చేస్తున్నా. మీరు ఇంకా ఎక్కువ యూజ్ చేసినా పర్వాలేదు. నాకైతే 4 ఎగ్స్ అయితే టమాటాకి సరిపోతాయి. మీరు ఇంకా ఎక్కువ టమాటా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఎగ్స్ అయితే యాడ్ చేయొచ్చు. దాని తర్వాత మనం ముందుగా తీసుకునేటువంటి ఉల్లిపాయలు, అదేవిధంగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతటిని కూడా కలుపుకొని రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మొత్తాన్ని కూడా బాగా వేపుకోవాలండి. దీంతోపాటు కొద్దిగా పోపులు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటుగా కొద్దిగా ధనియాలు, మొత్తం అంతటిని కూడా పోపులు ఇందులో యాడ్ చేయాలి. చూసారు కదండి, రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ వచ్చినాక మనం అప్రాక్సిమేట్ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అయితే ఇటు సరిపోతుంది. దీన్ని పచ్చివాసన పోయినంత వరకు కూడా ఇందులో బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం టమాటాని యాడ్ చేద్దాం. చూసారు కదండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చిన్న చిన్న పీసులుగా చేసిన టమాటాని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సర్ మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో అప్రాక్సిమేట్లీ 15 మినిట్స్ వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. దీంతో పాటుగా 1.5 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం, అదే సాల్ట్ కూడా ఈ టైంలోనే మనం యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా 1.5 టేబుల్ స్పూన్ అయితే ఇది సరిపోతుంది. మీరు టమాటా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ అయితే సాల్ట్ యాడ్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ బట్టి మనం యాడ్ చేసుకోవాలి.
ఈ టమాటాకి అయితే ఇవి సరిపోతాయి. మొత్తం కూడా బాగా పేస్ట్ అయినంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదండి, బాగా పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేయాలండి. స్ట్రైట్గా చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలి. ఒక్కొక్క ఎగ్ అనమాట అప్రాక్సిమేట్లీ 4 పీసెస్ చేయాలి. మనం స్ట్రైట్గా కట్ చేయడం వల్ల కొద్దిగా నీట్గా చాలా అందంగా చాలా బాగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కట్ చేసి ఈ పేస్ట్లో పూర్తిగా యాడ్ చేసేయాలండి. బాగా స్లోగా కలుపుకోవాలి, మీడియం ఫ్లేమ్లో ఉంటున్నప్పుడే కలుపుకోవాలి. దీంతోపాటు కొద్ది నార్మల్ మసాలా లేదా చికెన్ మసాలాని యాడ్ చేయొచ్చు. నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొద్ది కొత్తిమీర యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుందండి. ఇది మిక్సర్ మొత్తాన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఎగ్ కర్రీ మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మీకు ఇంకా కావాలంటే క్యాజు యూజ్ చేస్తే, బాదం జీడిపప్పు యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను యూజ్ చేయట్లేదు. మీరు ప్రిపేర్ చేసినప్పుడు అవి కూడా వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.